హలో హాయ్ అందరికీ, నేను మీ ఉదయాన్ని. స్మాల్ నెగ్లిజెన్స్ లైఫ్ టైమ్ ఇంపాక్ట్. అసలు మ్యాటర్ ఏంటంటే, రీసెంట్గా మధ్యప్రదేశ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ టైంలో 5 పిల్లలకి HIV వచ్చిందని చెప్పి ఫ్యామిలీ వాళ్ళు అంటున్నారు. ఆ యూజ్ చేసే బ్లడ్ ప్రాపర్ టెస్ట్ లేకుండా యూజ్ చేస్తున్నారు అనేది కంప్లైంట్. సో దీని రెస్పాన్సిబుల్ ఎవరు? సింగిల్ పర్సనా? కాదు. మరి ఆ బాధ్యత ఎవరిది? బ్లడ్ టెస్ట్ చేయాల్సిన బ్లడ్ బ్యాంక్ వాళ్ళది, సూపర్విజన్ చేయాల్సిన హాస్పిటల్ వాళ్ళది, అండ్ రూల్స్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన అథారిటీస్ది. ఇది ఒక సిస్టమ్ ఫెయిల్యూర్, అంతేగాని ఇండివిజువల్ ఫెయిల్యూర్ కాదు ఇది. అసలు మనం కూడా ఆలోచన విషయం ఏంటంటే, HIV అంటే పనిష్మెంట్ కాదు, HIV అంటే ఎండ్ ఆఫ్ లైఫ్ కాదు. బట్ ఒక చిన్న నెగ్లిజెన్సీ వల్ల ఫ్యామిలీ లైఫ్ అంతా నాశనం, ఫ్యామిలీ లైఫ్ అంతా చేంజ్ అయిపోద్ది. ఆ విక్టిమ్కి కావాల్సింది మెయిన్గా ట్రీట్మెంట్, సపోర్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా రెస్పెక్ట్. నాకు తెలిసి HIV పేషెంట్స్ ఒక 2-3 ఉన్నారు. ఒకరికి వచ్చేమో ఇంచుమించు 15-20 ఇయర్స్ అవుతుంది, ఇంకొకరికి వచ్చేమో 3-4 ఇయర్స్ అవుతుంది. బట్ స్టిల్ చాలా బాగున్నారు, వాళ్ళు బాగుండాలి కూడా. ఎందుకంటే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే, సొసైటీలో వాల్యూ అండ్ రెస్పెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏ రోజైతే వాళ్ళని ఒక అంటరాని వాళ్ళ చూస్తావో, పాపం ఆ రోజే వాళ్ళు చచ్చిపోయినట్లు లెక్క. చాలా మనోవేదనకు గురవుతారు వాళ్ళు. సో మీరు అట్లీస్ట్ వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడకండి. మీకు ఇప్పుడు కొన్ని HIV అవేర్నెస్ పాయింట్స్ చెప్తాను, ఓకేనా? అందులో ఫస్ట్ ఇది, HIV అనేది మీరు వాళ్ళని పట్టుకుంటేనో, వాళ్ళతో కలిసి కూర్చుని మాట్లాడితేనో, లేకపోతే వాళ్ళతో కలిసి తింటేనో రాదు. అర్థమైందా? పాపం చాలామంది HIV పేషెంట్ ఉన్నారు అంటే వాళ్ళని దూరం పెట్టేస్తారు. క్లియర్? సెకండ్ పాయింట్ ఏంటంటే, మీరు ఎక్కడన్నా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసుకుంటుంటే ఆ బ్లడ్కి అన్ని టెస్టులు చేస్తారా లేదా ఫస్ట్ మీరు అడగని క్వశ్చన్ అది. అది అడిగిన తర్వాత ఆ రిపోర్ట్స్ అవసరం లేదు, మీరు చూడండి. మీకు అర్థం కాకపోతే బయట వేరే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఏంటి సో లేదు మీకు అంత టైం లేదని అనుకుంటారా, దూరంలో ఎక్కడో ఉండాలనుకుంటారా డాక్టరు? ఇవాళ రేపు ఏదైనా డాక్యుమెంట్ స్కాన్ చేసి ఏ చాట్ జీపీటీలోనో, ఇందులో మనకి ఏ టూల్స్ ఉంటాయి కదా, అందులో పెట్టినా సరే అవి కూడా చెప్పేస్తాయి మనకి. మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళండి, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ, ఖచ్చితంగా ఈ సేఫ్టీ రూల్స్ ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవ్వాల్సిందే. అరే నేను పెద్ద హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ ఫాలో అవుతారని గాలి వదిలేయడం కాదు. ఇది మన రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో మనకు కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎఫెక్ట్ అయ్యేది మనమే, వాళ్ళు కాదు. అక్కడ చూడండి, హాస్పిటల్లో స్టాఫ్ని సస్పెండ్ చేశారంట. సస్పెండ్ తప్ప ఇంకేం జరుగుద్దా? మా జైల్లో పెడతారేమో ఒక 6-7 నెలలు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. HIV పేషెంట్స్ని పాపం చాలామంది చులకంగా చూస్తారు. పాపం అలా చూడకండి. వాళ్ళు కూడా మనలాగా మనుషులే. కొంతమందికి వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు వస్తాయి, కొంతమందికి పాపం ఏ తప్పు చేయకపోయినా వస్తాయి. ఫస్ట్ వాళ్ళకి ఒక మనిషిగా వాల్యూ ఇవ్వండి. ఇక మీదట మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడన్నా నెగ్లిజెన్సీ కనిపిస్తే మీకు 100% క్వశ్చన్ చేయండి. అది మీ రైట్. అంతేగాని ఊరు కూర్చోకండి అక్కడికి వెళ్ళి. అలాగే సిస్టంలో కూడా చాలా చేంజెస్ రావాలి. ఈ బ్లడ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రిక్ట్గా రిపీటెడ్గా చెకింగ్ చేయాలి. ఎక్కడన్నా నెగ్లిజెన్సీ కనిపిస్తే పనిష్మెంట్స్ అంటే ఫైన్స్ వేయటం కానివ్వండి, అలాంటివి చేస్తూ ఉండాలి. అండ్ ఎక్కడన్నా పొరపాటున మిస్టేక్ జరిగితే ఆ విక్టిమ్కి సరైన న్యాయం జరగాలి. అంతే హాస్పిటల్లో స్టాఫ్ని సస్పెండ్ చేయడం వల్ల అక్కడున్న విక్టిమ్కి ఎలా న్యాయం జరగదు, అవునా కదా? HIV ఈజ్ ఎ డిసీజ్, బట్ నెగ్లిజెన్స్ ఈజ్ ఎ క్రైమ్. బీ అవేర్, బీ రెస్పాన్సిబుల్ అండ్ బీ హ్యూమన్. అండ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ.